హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి కాజు మునక్కాడ కర్రీతో వచ్చేసానండి. ఈ కర్రీ అయితే అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాండి. ముందుగా ఇందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి, ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకోవాలి, 2 యాలకులు, ఒక అరించు చెక్క, 3 లవంగాలు అన్నీ తీసుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని ఇది ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ అంతా కూడా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 ఎర్రని టమాటాలు నాటు ఉంటాయి కదండి, అవి తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు ముక్కలుగా చేసేసి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె చూడండి, నేనైతే కొంచెం పెద్ద స్పూన్తో వేస్తున్నాను. ఈ నూనె కాస్త కాగిన తర్వాత ఇందులోనే మనము ఒక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని వేపుకోవాలండి. ఇది పైన గార్నిష్ కోసము. తినేటప్పుడు మనకు ఈ జీడిపప్పు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ జీడిపప్పులు కూడా మనము లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. కలర్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మనం పెద్ద మంట పెడితే అలాంటి కలర్ రాదండి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ జీడిపప్పులన్నీ కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పులు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటపట అన్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చీలు కూడా చీలికల్లాగా కట్ చేసుకొని ఈ 2 కూడా కాస్త మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇవంతా కూడా మగ్గేంత వరకు వేపుకోవాలండి. చూడండి, ఎర్రగడ్డలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 మునక్కాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకొని చక్కగా కడిగేసి ఈ ఆనియన్ను పచ్చిమిర్చిలోనే వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఈ మునక్కాయలు అనేటివి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ప్యూరీ, అది కూడా ఇందులో వేసేసి ఈ మునక్కాయలకు అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనకు ఇది వేగేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీకు ధనియాల పొడి కాదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఈ మునక్కాయలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు మనకు పైన ఆయిల్ తేలుతూ ఉంటుందండి. ఆ టైంలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు మసాలా ఉంది కదండి, అది వేసేసుకొని అది కూడా ఈ కర్రీలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇందులోనే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి. చూడండి, నూనె అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉండాలి. తర్వాత మనము నీళ్లు తాగుతాం కదండి, వాటర్ గ్లాసు, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే 250 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనం ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. టమాటాలు, నాటు టమాటాలు అయితే పులుపు సరిపోతుంది, లేదంటే ఒక 10 చుక్కలు నిమ్మరసం పిండుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని ఈ కూరని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కూర అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇంతేనండి. ఫైనల్గా మనం ఇందులో కాస్త కొత్తిమీర కలిపేసుకోవాలి. సో మునక్కాయ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫైనల్గా నేనైతే కొన్ని జీడిపప్పులు ఆయిల్లో కానీ నేతిలో కానీ వేయించుకొని ఇలా పైనే వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.